గాంధీ విగ్రహం ఏర్పాటు పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం దారుణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. బఫర్ జోన్ నెపంతో పేదల జోలికి వస్తే సహించేది లేదని, అవసరమైతే పెద్దల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తామని హెచ్చరించారు. ఓవైసీని ప్రసన్నం చేసుకునేందుకే హిందువులను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ కేవలం మాటల కోసమే తెలంగాణకు వస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. ఈ రెండు ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆయనకు సరైన సమాచారం వస్తుందా? వచ్చిన ముఖ్యమంత్రి గారు ఈ పేదలను ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆలోచిస్తుండ. ద్వంద్వ విధానాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఎంఐఎం పార్టీ మెప్పు పొందడానికి మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సహకారంతో మేము గెలిచినాము అని చెప్పి ఒక అహంకారము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చింది. ఇవాళ ఏమై లాస్ట్కు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సర్వే చేసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సర్వే చేసుకుంటే ఏమైంది? భాగ్యనగర్ మొత్తం కూడా జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ ఎంఐఎం పార్టీ ఇద్దరు కలిసి ఉన్న విధానాన్ని ప్రజలు సహిస్తలేరు, దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మొత్తం బీజేపీకి అనుకూలమైన వాతావరణం దాన్ని గ్రహించిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టేదాన్ని రెడీగా పెట్టాడుగా. మళ్ళీ ఏం చేసిన వల్ల డిప్యూటీ ఎంపీ లెక్క ఇక మళ్ళీ ఏం చేస్తాడు? ఏం అంటే అక్బరుద్దీన్ కోసం స్టేట్మెంట్ ఇప్పిస్తారు, తిట్టుకుంటారు, వాళ్ళు తిట్టుకుంటారు. ఎక్కువ నటించడం నటనలో జీవించడం. అది వాళ్ళ హిందూ సమాజానికి అప్పీల్ చేస్తున్నాను నేను. హిందూ సమాజం జాగృతం కావాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ రాష్ట్రంలో హిందువులు రోడ్ల మీదకి ఎక్కి ఈ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ మెడల్ వంచేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉత్పన్నమైంది. ఇన్ని రోజులు ఈ దాడుల గురించి భరిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో హిందువులు బిచ్చ బతుకుదామా? ఆలోచించండి. అలా హిందూ సమాజం ఆలోచించాలి. దేవాలయం దేవుని మొక్కుడు కాదు, దేవుని మొక్కి సొంత కోరికలు తీరాలే, నా కష్టాలు పోవాలని చెప్పి మొక్కటోడు హిందూ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, కామారెడ్డి వేదిక చెప్తున్నాను, బొట్టు పెట్టుకుని దేవుని మొక్కటోడు హిందూ కాదు. అటువంటి వ్యక్తులకు దేవుడు కరుణా కటాక్షాలు ఉన్నాయి. ఇలా ఏ దేవుని మొక్తమో, ఏ దేవుని కరుణా కటాక్షలతో మనం బతుకుతున్నామో ఆ దేవుల మీద దాడి జరిగినప్పుడు స్పందించినోడు హిందువే కాదు. ఇలా స్పందించాల్సిన సమయం వచ్చింది కాబట్టి నేను అప్పీల్ చేస్తున్నా. వాళ్ళ ముత్యాలమ్మ గుడి మీద దాడి చేస్తే సమాజం స్పందించేది. మళ్ళా బజరంగ దళ్, హిందూ వాహిని, బీజేపీ మా కార్యకర్తలు అరెస్ట్ చేశారు. జైలుకు పోయిన కార్యకర్తలు లాఠీ దెబ్బలు కొట్టిరు పోలీసులు. జైలుకు పోయినా మేము. పెద్దమ్మ గుడి దేవాలయం మీద దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కార్యకర్తలు జైలుకు పోయిన లాఠీ దెబ్బలు తిన్నారు. స్పందించింది మేమే. హిందూ సమాజం రాదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వం కూల్చేస్తున్నది. హైడ్రా పేరుతోని, ఎఫ్టీఎల్ పేరుతో కూల్చేస్తున్నారు. హైడ్రా పేరుతో పెద్దోళ్ళు ఇల్లు కనబడతలే వాళ్ళకు. పేదోళ్ళు ఇల్లు మొత్తం కూల్చేసారు. ఇల్లు మొత్తం కూల్చేసి మళ్ళీ హైడ్రా లేదు, కథం కేల్ కథం, దుకాణం బంద్. తీసుకున్నారు పెద్ద పెద్ద దగ్గర. పేదోళ్ళ ఇల్లు కూల్చి ఒక మెసేజ్ ఇచ్చిర్రు, బేరసాలకు రండి, మేము కూడా ఇట్లా కూల్చేస్తాం. పేదోళ్ళు ఎట్లా పైసలు ఇయ్యరు, వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళే కూల్చేసారు. పెద్దలతో బేరసారాలు పెట్టుకున్నారు. ఎంత చంపుకోవాలో అంత చంపుకున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధమా? చలో అదే హైడ్రా అధికారులను పట్టుకొని, మీడియాను పట్టుకొని చలో మేము వస్తాం. బఫర్ జోన్ లో ఎన్నున్నాయి, ఎఫ్టీఎల్లో ఎన్ని కూడా చూద్దాం పాండి. చలో ఎన్ని పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి, ఎన్ని పేదలు ఇల్లు కూర్చున్నారో ఇలా చూద్దామా. సైడ్ ఇన్స్పెక్షన్ చేద్దామా, రమ్మని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ రమ్మని చెప్పండి. వాళ్ళ మూసీ నదిలో మూసీ పేరుతోని గాంధీ విగ్రహం పెడతామని చెప్పి పేదోళ్ళ ఇల్లు కూల్చేస్తే సోషల్ మీడియాలో ఎంత ఏడుస్తున్నారు పాపం వాళ్ళు. ఇంకా గాంధీ మాత్రం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క మూర్ఖత్వం ఆ రోజు గ్రహించే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రద్దు చేయాలని భావించండి. ఇలా గాంధీ ఆత్మకు శోభిస్తుంది. వాళ్ళ పేదల కోసం మాట్లాడి గాంధీ మాత్రం అటువంటి గాంధీ విగ్రహం పేరు చెప్పి ఇలా పేదోళ్ళ ఇల్లు కూల్చేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ గాంధీ విగ్రహం పెట్టి అబాస్ పాలిస్తున్నది. ప్రజల శాపనార్థాలు ఎదుర్కొంటున్నది. వాళ్ళ ఖమ్మంలో సార్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, నా పిల్లలకు 10th ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, సర్టిఫికేట్ మొత్తం దానిలో ఉన్నాయి సార్, ఇలా ఎగ్జామ్ రాయాలి సార్, నా బిడ్డ కష్టపడ్డా సార్, 10th లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి సార్, కలెక్టర్ వాళ్ళ కళలు కన్నాం సార్, ఇలా ఎగ్జామ్ రాయలేని పరిస్థితి అని చెప్పి సోషల్ మీడియాలో పేద ప్రజలు చెప్తుంటే కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన విద్యాశాఖ మంత్రి, మళ్ళీ ఆయనే మరి విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేద విద్యార్థుల రోదన కనీసం మీకు చెవులకు వినబడుతున్నాయా? ఇక్కడేమో పేద పిల్లల ఎగ్జామ్స్ ఉంటే కూడా ఇల్లు కొట్టిరా. ఖమ్మంలో ఇంటర్మీడియట్ 10th విద్యార్థులు ఎగ్జామ్స్ కూడా ఇల్లు కూడా కొట్టావు నువ్వు. మరి హైదరాబాద్ లో ఎఫ్టీఎల్ లో ఉన్నది ఫాతిమా కాలేజ్. ఫాతిమా కాలేజ్ ఎంఐఎం పార్టీకి సంబంధించిన కాలేజ్. ఫాతిమా కాలేజ్ ఉన్నది బఫర్ జోన్ లో ఉంది, అది ఎఫ్టీఎల్ లో ఉన్నది. ఎఫ్టీఎల్ ఉంటే ఆ రోజు చెప్పినా నేను, అరే దాన్ని ఎందుకు కూల్చేసావంటే దాని విద్యార్థులకట ఎగ్జామ్స్ ఉన్నాయట, వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుందట, అందుకే ఫాతిమా కాలేజ్ కూల్చారట.
బా ఏం ప్రేమ ఈ ముఖ్యమంత్రి గారికి. హ్యాట్స్ ఆఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి హ్యాట్స్ ఆఫ్. నీకు హిందూ పేదోళ్ళ చదువులు ముఖ్యం కాదు, నీకు పేదోళ్ళు కలెక్టర్ కాదు, ఐపీఎస్ కాదు, ఇంజనీర్లు కాదు, డాక్టర్లు కాదు. ఫాతిమా కాలేజీలో చదువుకున్న వాళ్ళు మాత్రమే డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, పెద్దలు కావాలి. తెలంగాణ రాష్ట్రానికి